హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎవరైతే ఆర్మీ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా స్టార్ ఫౌండేషన్ తరఫున ఉచిత ఫిజికల్ కోచింగ్ను ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ యొక్క ఉచిత ఫిజికల్ కోచింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు ఆర్మీ సెలక్షన్లకు వెళ్తుంటారు, కానీ అక్కడ వారు పెట్టేటటువంటి 1600 మీటర్స్ అనేది రన్నింగ్ అనేది చాలా కీలకమైనది. ఎందుకోసం అనంటే వారు ఎట్ ఏ టైం 250 మెంబర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క 250 మెంబర్స్లో ఒక్కోసారి 2 మెంబర్స్, 3 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 10% రిజల్ట్ కూడా రాదండి. అంటే అంతటి టఫ్ రన్నింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఆర్మీ సెలక్షన్స్కి చాలామంది వెళ్తుంటారు, కానీ ఏదో జస్ట్ వెళ్ళామా, ఇంటి నుంచి వేరే జిల్లాలకు ఎక్కడైతే సెలక్షన్ జరుగుతాయో జరిగే ప్రదేశానికి వెళ్తారు, వెళ్ళి 2 డేస్ ఉంటారు, మళ్ళీ రిటర్న్ అయిపోతారు. ఎందుకోసం అంటే క్వాలిఫై కారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఏదో నోటిఫికేషన్ రావడంతో ఇంట్రెస్ట్ కొద్ది వెళ్తారు, కానీ వితౌట్ ప్రాక్టీస్ చేయండి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్ కాస్త మీరు వెనక్కి తీసుకుంటున్నారు. ఆ యొక్క ఇంట్రెస్ట్ను అదే విధంగా ఉంచుకొని ఇప్పటి నుంచే మీ యొక్క ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకోసం అంటే 1600 మీటర్స్ యొక్క టైమింగ్ వచ్చేసి లాస్ట్ టైమింగ్ 5 minutes 45 seconds లోపు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే క్వాలిఫై కావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మొదటగా మీరందరూ కూడా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ యొక్క ప్రాక్టీస్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మినిమం 4-5 months, మినిమం నాకు తెలిసి 5 months ప్రాక్టీస్ లేని మాత్రం 1600 మీటర్స్ అనేది క్వాలిఫై కావడం చాలా కష్టం. కాబట్టి మీ యొక్క ప్రాక్టీస్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. దీనిలో మీకు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1.6 km రన్నింగ్ ఉంటుందండి. 5 minutes 30 seconds నుంచి 5 minutes 45 seconds లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే 1.6లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు పుల్అప్స్ ఉంటాయండి. పుల్అప్స్ 6 చేస్తే క్వాలిఫై, 10 చేస్తే ఫుల్ మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత బ్యాలెన్సింగ్ బీమ్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫై ఉంటుంది. దాని తర్వాత లాంగ్ జంప్ ఉంటుందండి, ఇది కూడా క్వాలిఫై. వీటికి ఈ బ్యాలెన్సింగ్ బీమ్కి మరి అదేవిధంగా లాంగ్ జంప్కి ఎటువంటి మార్క్స్ ఉంటాయండి. దీని లోపల వీరు ఓపెన్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తుంటారండి. ఈ యొక్క ఓపెన్ ర్యాలీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా ఎవరికి కూడా ఉండదు. ఎవరైతే అభ్యర్థులు ఆ యొక్క ఓపెన్ ర్యాలీలో వారి యొక్క ఏజ్, మరి అదేవిధంగా వారి యొక్క హైట్, అదేవిధంగా వారి యొక్క వయస్సు, ఈ యొక్క మూడింటి మీద మీరు పోస్టును డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు మొదటగా ఇక్కడ చూసినట్లయితే జీడీ కానిస్టేబుల్, జీడీ అంటే జనరల్ డ్యూటీ అండి. జనరల్ డ్యూటీ యొక్క హైట్ వచ్చేసి 166 centimeters, ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండాలి. 17.5 నుంచి 21 years ఉండాలండి. అదేవిధంగా క్లర్క్ వచ్చేసి 165 centimeters ఇంటర్ ఉండాలి. దీని యొక్క హైట్ వచ్చేసి 162 centimeters ఉంటుందండి. అదేవిధంగా టెక్నికల్ అండి 165 centimeters ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ ఉండాలి టెక్నికల్కు. మరి అదేవిధంగా నర్సింగ్ ఉంటుందండి. నర్సింగ్ వచ్చేసి 165 centimeters హైట్ ఉంటుంది. దీని యొక్క ఇంటర్ బైపీసీ ఉండాలి. అదేవిధంగా 17.5 నుంచి 23 years ఉండాలి అండి. ఓన్లీ జనరల్ డ్యూటీకి మాత్రమే 17.5 నుంచి 21 ఉండాలి. మిగతా అదేవిధంగా ట్రేడ్ మ్యాన్ ఉంటుందండి. 8th class నుంచి ఎవరైతే 8th class పాస్ అయిన వారికి కూడా దీని లోపల అవకాశం ఉంటుంది. 17.5 నుంచి 23 years లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జీడీకి వచ్చేసి లాస్ట్ ఏజ్ వచ్చేసి 17.5 నుంచి 21 years ఎస్ఎస్సి ఉంటుంది. క్లర్క్కు 17.5 నుంచి 23 years 165 centimeters. అన్ని పోస్టులో కూడా 165 centimeters ఉంటుంది. ఒక ట్రేడ్ మ్యాన్కి మరియు జనరల్ డ్యూటీకి మాత్రమే 166 centimeters ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కరీంనగర్లోని స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఉచిత ఫిజికల్ కోచింగ్ని ప్రారంభించబోతున్నాం. ఈ మంత్ March 5వ తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని రావచ్చు. మేము హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. హాస్టల్ అనేది మీ ఓన్ ఇంట్రెస్ట్, మీరు ఎక్కడ ఉండొచ్చు, రూమ్లో కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటో డైరెక్ట్ లగేజ్ తోటండి. మళ్ళీ రావడం, రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడం చేయకుండా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లగేజ్ తోటి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.